హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కోమ్లీస్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. ఇంకా సండే అంటేనే లేట్గా స్టార్ట్ అవుతుంది కదా. పిల్లలైతే ఇంకా నిద్ర లేవలేదు. వాళ్ళైతే ఇంకా పడుకొనే ఉన్నారు. ఇంకా సండే కదా, నేను కూడా పడుకొని ఇవ్వలే, కొంచెం సేపు అన్నా వాళ్ళు ప్రశాంతంగా అని చెప్పేసి వదిలేశాను. ఇంకా నేనైతే లేచాను అనమాట. మనకి తప్పదు కదా, ఇంట్లో పని అయితే చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి నేనైతే లేచాను. వాళ్ళు లేచేలోపు టిఫిన్ అయితే ప్రిపేర్ చేద్దామనేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఈరోజు టిఫిన్లోకి అయితే సింపుల్గా రాగి జావను ఎగ్ ఇచ్చేద్దామని చెప్పేసి కుక్ చేస్తున్నాను. రాగి జావ కోసం అయితే వాటర్ వేసేసి దానిలోకి అయితే సరిపడా బెల్లం అయితే వేస్తున్నాను. మా పిల్లలకైతే బెల్లం వేసి పాలు పోసి చేస్తాం కదా రాగి జావని, అలాగైతేనే ఇష్టం, అలాగైతే తాగుతారనమాట. ఇంకా మళ్ళీ కొంతమంది కర్డ్ చేసి చేస్తారు కదా, అదైతే అసలు తాగనే తాగరు. ఇంకా వాళ్ళు తినేటట్లే మనం కూడా ప్రిపేర్ చేయాలి కదా, అందుకని చెప్పేసి నేను బెల్లం వేసే జావ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంక ఇక్కడ పిల్లలు కూడా నిద్ర లేచారు. నేనైతే బెడ్షీట్స్ అయితే ఫోల్డ్ చేసి రూమ్ అంతా సర్దేస్తున్నాను. నేనైతే వారానికి ఒకసారి అయితే బెడ్షీట్స్ అలాగే పిల్లో కవర్స్ మొత్తం చేంజ్ చేస్తాను. ఇలా బెడ్షీట్స్ పిల్లో కవర్స్ వారానికి ఒకసారి చేంజ్ చేసుకుంటే పిల్లలకి ఎలర్జీలు అలాంటివి అయితే రాకుండా ఉంటాయి. ఇంకా వచ్చినాక బాధపడడం ఎందుకు, ముందే జాగ్రత్త పడితే అంత ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి నేనైతే వారానికి ఒకసారి అయితే క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. అక్కడ పొయ్యి మీద అయితే జావ కోసం అని చెప్పేసి వాటర్ అని బెల్లం పెట్టేశాను కదా, అవైతే కరిగేలోపు నేనైతే ఇక్కడ బెడ్రూమ్ మొత్తం సర్దేస్తున్నాను. పిల్లలు అయితే బయట కూర్చొని కాసేపు అయితే ఆడుకుంటున్నారు. వాళ్ళైతే సండే రోజు లేచి ఇంకా బ్రష్ చేయమన్నా కూడా చేయరు, కొంచెంసేపు అయితే ఆడుతూ ఉంటారనమాట. సర్లే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయని అని చెప్పేసి నేను కూడా వదిలేస్తూ ఉంటాను. ఇంకా బెడ్రూమ్ సర్దడం అయిపోయాక నేనైతే కిచెన్లోకి అయితే వచ్చేసాను. వాటర్ అయితే బాగా కాగినాయి. ఇప్పుడైతే దానిలోకి అని చెప్పేసి రాగి పిండి అయితే కలుపుకుంటున్నాను. ఈ రాగి పిండి అయితే మా అమ్మ ఊర్లో నుంచి అయితే ఆడించి పంపించిందని చెప్పాను కదా. రాగి పిండి అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, అన్ని రకాలు కలుపుకొని. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది వాడినాక బయట రాగి పిండి వాడాలంటే నాకైతే ఎందుకో నచ్చట్లేదు. ఇదే చేయించుకొని తెప్పించుకుంటున్నాను. ఇప్పుడు మనం తీసుకొని పిండిని దానిలోకి అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న వాటర్లోకి అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకోకపోతే ఏమవుతుందంటే మనకి రాగి పిండి అనేది ఉండకట్టేస్తుంది అనమాట వాటర్లో పోసినప్పుడు. ఇట్లా మిక్స్ చేసుకొని ఇంకా ఒక 2-3 మినిట్స్ అయితే బాగా కుక్ చేసుకోవాలి పిండి అనేది. అప్పుడు మనకి కన్సిస్టెన్సీ ఇట్లా అయితే వస్తుంది అనమాట. ఇంకా దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిస్తాను. ఇంక పక్కనైతే స్టవ్ మీద పాలైతే పెట్టేశాను. అవి కాగేలోపు ఇంక ఇక్కడ బెడ్రూమ్ అయితే క్లీన్ చేద్దామని చెప్పేసి వచ్చాను. మేమైతే ఊరెళ్ళి వచ్చాం కదా, ఇంకా వచ్చి కూడా వారం అయితే అవుతుంది. కానీ నేనైతే బ్యాగ్స్ అయితే సర్దలేదనమాట. నిన్న నైట్నే కూర్చొని ఇంకా బట్టలు అవన్నీ తీసేసి ఇక బీరువాలో ఇంకా ఎక్కడ తీసి పెట్టేశాను. బ్యాగ్ మాత్రం ఇంకా అంటే మా వారైతే పెట్టలేదు. ఇంకా వాళ్ళని బతిలాడడం ఎందుకులే అని చెప్పేసి నేనే పెట్టేస్తున్నాను పైన. ఇంకా మనకి చేతకాని పనేం కాదు కదా, చిన్న పనే కదా అని చెప్పేసి నేనైతే పెట్టేస్తున్నాను. ఇంకా బ్యాగులను అయితే నీట్ గా ప్యాక్ చేసేసి ఇంకా గోతంలో పెట్టేసి పైన అయితే పెడుతున్నాను. మళ్ళీ మీ ఊరిలో వచ్చేసి ఎప్పుడన్నా పని పడితేనో లేదంటే ఏదైనా ఫెస్టివల్స్ వస్తేనే కదా ఈ లోపైతే ఇవి బాగా డస్ట్ అయితే పట్టేస్తాయి. అందుకని చెప్పేసి నేనైతే పైన పెట్టేస్తున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల మనం యూజ్ చేసుకున్నప్పుడు నీట్ గా ఉంటాయి, డస్ట్ పట్టేసి లేకుండా. అందుకని చెప్పేసి ప్యాక్ చేసి పైన అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా అవి సర్దేసే లోపు పాలైతే కాగిపోయాయి. ఇంకా నేనైతే పాలనైతే రాగి జావలోకి అయితే కలిపేస్తున్నాను. ఇలా అయితే మిక్స్ చేసి పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా మా వారైతే బయటకు వెళ్ళేసి ఎగ్స్ అయితే తీసుకొచ్చారు. వాటిని కూడా స్టవ్ మీద అయితే వేసేయాలి. ఇంకా మా పిల్లలు బ్రష్ చేసేలోపు అవి కూడా అయితే ఉడికిపోతాయి. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి ఎగ్స్ అయితే చూస్తున్నాను అనమాట. ఏమన్నా క్రాక్ ఇచ్చినాయా, బానే ఉన్నాయా, అన్ని కలిపి తీసుకొచ్చారు కదా అని చెప్పేసి. ఒకటైతే కొంచెం లైట్ గా చిట్లింది, ఇంకా అదైతే పక్కన పెట్టేశాను. ఇంకా తలా ఒకటి ఎగ్ చొప్పున అయితే వేస్తున్నాను. మీలో ఎంతమంది ఎగ్స్ అయితే క్లీన్ చేసి కుక్ చేస్తారో చెప్పండి. మా వారు ఎగ్స్ వండుతున్నప్పుడల్లా ఇంకా నా వెనకే నుంచుంటారనమాట. క్లీన్ చేస్తున్నానా లేదా, అంతే పెడుతున్నానా అని చెప్పేసి. మా వారైతే అసలు ఊరుకోరు క్లీన్ చేయకుండా కుక్ చేస్తే. ఎందుకంటే అవి ఎక్కడెక్కడి నుంచో వస్తాయి, డస్ట్ ఉంటుంది దాని మీద, క్లీన్ చేయకుండా ఎందుకు కుక్ చేయడం అని చెప్పేసి ఇక కోపపడతారనమాట ఒకవేళ క్లీన్ చేయకపోతే. అందుకని చెప్పేసి ముందు అది గుర్తుంచుకుంటాను, క్లీన్ చేసినాకే ఇంకా కుక్ చేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడ స్టవ్ మీద ఎగ్స్ అయితే పెట్టేసి నేనైతే ఇల్లు ఊడడానికి అయితే వెళ్ళాను. ఇంక ఈ లోపు అయితే ఎగ్స్ ఉడిగిపోతాయిలే, ఇల్లు అయితే నీట్గా ఉడిచి మాప్ పెట్టేద్దామనేసి వెళ్ళాను అనమాట. ఇప్పుడైతే శ్రావణ మాసం నడుస్తుంది కదా, మీలో ఎంతమంది నాన్ వెజ్ తింటున్నారో చెప్పండి.
మాకైతే అలాంటి పట్టింపులు ఏం లేవండి. ఓన్లీ కార్తీక మాసంలో మాత్రమే మేమైతే నాన్ వెజ్ అయితే అస్సలు తినమన్నమాట. శ్రావణ మాసంలో అయితే మామూలుగానే తింటాము. మాకైతే నోములు వ్రతాలు అలాంటివి ఏం లేవు. కానీ వరలక్ష్మి వ్రతం మాత్రం సింపుల్ గా చేసుకుంటాము. ఇంక ఇక్కడైతే ఇల్లు ఊడవడం అయితే అయిపోయింది. మాపు కూడా పెట్టేశాను. ఈలోపు ఎగ్స్ అయితే కుక్ అయిపోయినాయి అనమాట. ఇంకా క్లీనింగ్ మొత్తం అయిపోయినాక నేనైతే కిచెన్ లోకి అయితే వెళ్ళాను. మా వారైతే మార్నింగ్ అయితే బయటికి వెళ్ళి వచ్చారని చెప్పాను కదా. ఎగ్స్ తో పాటు అయితే నాన్ వెజ్ అలాగే కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు. వాటిని అయితే బాస్కెట్స్లో అయితే పెట్టేస్తున్నాను. ఈ లోపు అయితే పిల్లల్ని అయితే బ్రష్ చేయమని చెప్పేశాను. వాళ్ళైతే బ్రష్ చేసుకుంటున్నారు. ఇంకా మా వారైతే ఉసిరికాయలు అలాగే బీట్రూట్ అయితే తెచ్చుకున్నారు. నేనైతే ఇంతకు ముందు రోజు ఏబీసీ జ్యూస్ అయితే చేసేదాన్ని. ఇప్పుడైతే పిల్లలతో కుదరట్లేదు, చాలా లేట్ అవుతుందని చెప్పేసి చేయడం లేదు. మా వారైతే అడిగారనమాట, ఏంటి చేయట్లేదు అని చెప్పేసి. సరే చేస్తాను తెచ్చుకో అని చెప్తే ఇంకా మా వారైతే తీసుకొచ్చారు. ఇంక ఇక్కడైతే నేనైతే గ్లాసులో అయితే పోసి పెడుతున్నాను జావ. మా పిల్లలు తాగేలోపు ఆరుతుందిలే, కొంచెం చల్లబడుతుందని చెప్పేసి. ఇంక తర్వాత వీటన్నిటిని తీసుకెళ్ళేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. ఫ్రూట్స్ మాత్రం బయటే పెడతాను, వెజిటబుల్స్ మాత్రమే ఫ్రిడ్జ్లో పెడతాను. ఇంకా రాగి జావ ఎగ్తో పాటు నేనైతే ఒక కీర అలాగే క్యారెట్ కూడా కట్ చేసి అలా ఒక 4 పీసెస్ అయితే ఇస్తున్నాను. వాళ్ళైతే తాగేస్తున్నారు. ఈలోపు నేనైతే రెడీ అయిపోయి పూజ కూడా చేసుకున్నాను. నేనైతే ఇంకా టిఫిన్ చేయలేదన్నమాట. మళ్ళీ ఎగ్ తిని పూజ చేసావు ఏంటని అంటారేమో. నేనైతే తినకుండానే ఇంకా పూజ అయితే చేశాను. తర్వాత నేను కూడా ఇంకా కిచెన్లోకి వచ్చేసి జావ అయితే తాగేస్తున్నాను. ఇంకా తర్వాత మళ్ళీ మధ్యాహ్నం లంచ్లోకి అయితే ప్రిపేర్ చేయాలి కదా, అందుకని చెప్పేసి బియ్యం అయితే కడిగేసి పెట్టేస్తున్నాను. మా వారైతే పిల్లల కోసం అని చెప్పేసి ఒక 1/2 కేజీ మటన్ తీసుకొచ్చారు. అలాగే ఇంకొక 1/2 కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే మటన్ అయితే కుక్ చేస్తున్నాను. ఈరోజు చికెన్తో అయితే ఒక మంచి రెసిపీ అయితే షూట్ చేశాను. తప్పకుండా చూడండి. సాయంత్రం షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా వెనకాల మా వాడిని చూడండి ఎలా చేయి తెచ్చుకొని ఎక్కేస్తున్నాడు పైకి. వాడికి ఏదైనా కావాలి అంటే అందుకోవాలంటే అట్లా చేయి తెచ్చుకొని ఎక్కేసి అన్ని లాగేస్తున్నాడు అనమాట, కింద పడేస్తున్నాడు. ఇంకా వాడికి అంటే ఏం కావాలంటే ఇప్పుడు మొన్న బాగోనప్పుడు వాడి కోసం అని చెప్పేసి ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాము. అదన్నా తింటాడేమో అని చెప్పేసి. అప్పుడైతే తినలేదు, ఇప్పుడైతే కావాలంటే వెతుక్కుంటున్నాడు డబ్బాలన్నీ. ఇంకా నేనైతే వచ్చేసాను. అందులో లేదని చెప్తే ఇంకా అక్కడ పెట్టేసి వేరే డబ్బా తీసుకుంటున్నాడు. పడేస్తాడేమోనని చెప్పేసి అందులో లేదని చెప్పాను. ఇంకా ఇచ్చిన దాకైతే అక్కడే నుంచుంటాడు అనమాట. ఎందుకు బిస్కెట్ నీకు తినకూడదని చెప్తుంటే లేదు కావాలి, నా అబ్బాయికి కావాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇంకోసారి అడిగావంటే కొడతాను, పద్దాకులు వస్తున్నావు బిస్కెట్ కోసము, తీసుకోకూడదు తినకూడదు అని చెప్తుంటే నన్నే కొడుతున్నాడు వాడు. ఇంకా చేతురుగా కాసేపు అయితే వాడిని అట్లా ఒక దెబ్బ అంటే వాడు చూడండి ఎట్లా వేస్తున్నాడో వేషాలు. ఇంకా బిస్కెట్ ఇస్తానని చెప్తే కిస్ అయితే పెడుతున్నాడు పెట్టమనంగానే. ఇంకా బిస్కెట్ తీసుకొని ఎలా పరిగెత్తుతున్నాడో చూడండి దిగి. వాడు తీసుకున్నది కదా వాళ్ళ అక్క వాళ్ళకి కూడా చెప్తాడనమాట వెళ్ళి, అమ్మ నాకు బిస్కెట్ ఇచ్చింది అని చెప్పేసి. ఇంకా వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్తారు తర్వాత. ఇంకా వాడు తీసుకొచ్చిన చైర్ కిచెన్లో అడ్డం ఎందుకని చెప్పేసి నేను కూడా బయటకైతే పెట్టేశాను. నేను పెట్టడం వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చేసుకొని ఏదో ఒకటి లాగడం సరిపోతుంది మా ఇద్దరికైతే. కర్రీలోకి అయితే ఇక వెజిటబుల్స్ అయితే కట్ చేస్తున్నాను. నేను థంబ్నెయిల్ పెట్టాను కదా, నాకు ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలని చెప్పేసి. అది ఎందుకు పెట్టానంటే ఇప్పుడు యూట్యూబ్ అయితే మొత్తం ప్రాసెస్ అంతా మారుస్తుంది కదా. ఫిబ్రవరి నుంచి 8,000 వాచ్ అవర్స్ అలాగే 20 మిలియన్ వ్యూస్ అని పెట్టేసింది కదా. ఇంకా దాని గురించి అయితే ఆలోచిస్తున్నాను. మన ఛానల్ అయితే స్టార్ట్ చేసి జస్ట్ 1 మంతే అవుతుంది. మనకైతే అంత ఎక్కువ వాచ్ అవర్స్ రాలేదు, అలాగే మనకి అంత షార్ట్స్కి కూడా అంత వ్యూస్ ఏమి ఎక్కువ రాలేదన్నమాట. ఇప్పుడు ఈ 6 మంత్స్లో కంప్లీట్ అవుతాయా లేదా, ఇంత కష్టపడి వేస్ట్ అయిపోతుందా, ఛానల్ కంటిన్యూ చేయాలా లేదంటే ఆపేయాలా అనేసి నేనైతే చాలా డైలమాలు అయితే ఉన్నాను. ఇంకా ఏం చేయాలి ఏంటి అనేసి నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇంకా ఏదైతే అదైంది, కంటిన్యూ చేద్దామనేసి ఉంది. మళ్ళీ కంటిన్యూ చేసి ఒకవేళ దానికి తగ్గ ప్రతిఫలం రాకపోతే మళ్ళీ అప్పుడు బాధపడాలి అనేసి అదొక డౌటు. ఇంకా అందుకని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. అసలు నాకైతే యూట్యూబ్ గురించి ఇంత నాలెడ్జ్ కూడా లేదు. అయినా కొంచెం తెలుసుకొని ఎడిటింగ్ అవన్నీ నేర్చుకొని ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయితే చేసి యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తున్నాను. కానీ ఇక 4,000 వాచ్ అవర్స్ 1 ఇయర్లో ఎలాగోలా కంప్లీట్ చేయొచ్చులే, మరీ అందరిలాగా ఫాస్ట్గా కంప్లీట్ చేయకపోయినా 1 ఇయర్ కన్నా అవ్వపోతాయా అన్నట్లు నేనైతే వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. కానీ ఉన్నట్లుగా ఇప్పుడు యూట్యూబ్ అయితే పెద్ద బాంబే పేల్చేసింది కొత్త యూట్యూబర్స్ మీద. ఎందుకో తెలియట్లేదు.
ఇంకా 4000 వాచ్ అవర్సే ఎక్కువ అనుకుంటే ఇంక 8000 వాచ్ అవర్స్ అంటే ఎక్కడి నుంచి అసలు చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇంక నేనైతే ఒక డెసిషన్‌కైతే వచ్చేసాను. రోజుకొక వీడియో అయితే అప్లోడ్ చేద్దాం, లాంగ్ వీడియో. అలాగే సాయంత్రం రోజు షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేద్దాం. అప్పుడన్నా కొంచెం వ్యూస్ వస్తాయేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా అదంతా మీ దయ అన్నమాట. మీరు చూసి కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఛానల్ పెట్టినందుకు కొంచెం ప్రతిఫలమైనా ఉంటుంది కదా! అందుకని చెప్పేసి మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. కొంచెం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడైతే నైట్ అయితే మేమైతే తినేసాము. ఇంక తిన్న తర్వాత కిచెన్ అయితే ఇట్లా ఉంది. చపాతీలు చేశాను సాయంత్రం అయితే కొంచెం. ఇంకా పిండి అయితే అదంతా పడిపోయిందనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే కౌంటర్ టాప్ మొత్తం ఒక క్లాత్ అయితే క్లీన్ చేసుకుంటాను. తర్వాత ఇంకా టబ్లో ఉన్నాయి మొత్తం సర్దేసుకొని గిన్నెలు అయితే తోమేసినాక ఇంకా మళ్ళీ స్టవ్ అయితే క్లీన్ చేస్తాను. ఒక్క ఫ్రైడే ట్యూస్డే తప్పించి మిగిలిన రోజు అన్నిట్లో నేనైతే స్టవ్ క్లీన్ చేసుకుంటాను. ఇక్కడైతే ఫస్ట్ టబ్లో ఉన్న గిన్నెలు మొత్తాన్ని అయితే సర్దేస్తున్నాను ఎక్కడ వాటిని అక్కడ. తర్వాత షింక్లో ఉన్న గిన్నెలు అయితే కడిగేయచ్చు కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే టబ్లో సర్దేశాను. ఇక్కడ వచ్చేసి షింక్లో గిన్నెలు మొత్తం తోమేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇంకా ఈరోజు నాన్ వెజ్ తిన్నాం కదా, అందుకని చెప్పేసి ఇంకా గ్లాసులు మొత్తం కడిగేస్తాను. ఇంకా లేకుంటే నీసు వాసన వచ్చేస్తాయి మొత్తం. అందుకని చెప్పేసి ఇంకా అన్నీ యూజ్ చేసినవి మొత్తం మళ్ళీ కడుగుతూ ఉంటానన్నమాట. ఇక్కడ స్టవ్ మీద కూడా మొత్తం తీసేసి స్టవ్ అయితే కడిగేస్తున్నాను. ఇంకా అట్లాగే ఈరోజు నైటే బెండకాయలు అయితే కట్ చేసి పెట్టుకుంటాను. రేపు మార్నింగ్ కుక్ చేసుకోవాలి కదా, లేకుంటే రేపు మార్నింగ్ మళ్ళీ హడావిడి అయిపోతుంది. అందుకని చెప్పేసి ఈ నైటే కట్ చేసుకొని పెట్టుకుంటే మనకైతే అంత హడావిడి అయితే ఉండదు మార్నింగ్. నేనైతే స్టవ్ని వాటర్ పోసే కడుగుతాను. చాలామంది ఇలా కడగకూడదు, వాటర్ పోస్తే బర్నర్స్ స్ట్రక్ అయిపోతాయి అంటారు. కానీ నాకు అలా కడిగితేనే ఎందుకో కడిగినట్లు ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడు తుడుస్తూ ఉంటానన్నమాట. ఇంకా కడిగినాక వాటర్ మొత్తం వైపర్తో అయితే పక్కకు లాగేస్తున్నాను. ఇంకా మార్నింగ్కి అయితే మొత్తం ఆరిపోయి ఉంటుంది. ఇంకా కిచెన్ అయితే నీట్గా కనిపిస్తుంది. ఇంకా ఇట్లా వాటర్ ఉంటే ఎక్కడక్కడ తడిగా ఉంటుందన్నమాట. అందుకని వైపర్తో అయితే లాగేస్తున్నాను. ఇంకా స్టవ్ మీద అవి ప్లేట్స్ అవి ఉంటాయి కదా, అవి కూడా క్లీన్ చేసేసి బెండకాయలను కూడా క్లీన్ చేస్తున్నాను. కడిగేస్తాను నేను బెండకాయలను అయితే. చాలామంది అయితే కడగరు, తుడుస్తారనమాట. కానీ అంత తుడిచినా దాని మీద డస్ట్ ఉంటుందని చెప్పేసి నేనైతే కడిగేస్తాను. నైటే కడిగేసి కట్ చేస్తాను కాబట్టి మార్నింగ్కి ఆరిపోతాయి. అంత తడిగా ఏమి ఉండవు అన్నమాట. కడిగేసి కట్ చేసి ఒక చిల్లుల గిన్నెలో అయితే వేస్తాను. ఇంకా తడంతా ఆరిపోయి కొంచెం పొడి పొడిగా అయితే అవుతాయి అన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 10:15 అలా అయితే అవుతుంది. ఇంకా ఈ బెండకాయలు అయితే కట్ చేయాలి. అలాగే లాంగ్ వీడియోకి ఒక షార్ట్ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి. నేనైతే చాలా కష్టపడుతున్నాను ఛానల్ కోసము, కానీ వ్యూస్ అనేవి అంత ఎక్కువైతే రావట్లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే అవి అయితే తొందరగా కంప్లీట్ అయిపోతాయి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ముగ్గురు పిల్లలతో ఇంటి పని చేసుకుంటూ అలాగే యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవడం అంటే చాలా కష్టము. నేనైతే పడుకునేసరికి నైట్ 1 అట్లా కూడా అవుతుంది ఒక్కో రోజు. మళ్ళీ మార్నింగ్ లేచి పిల్లల్ని అయితే రెడీ చేసుకోవాలి కదా. ఇంత కష్టపడుతున్నాను. ఈ 6 మంత్స్లో ఎలాగోలా ఆ వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ చేయండి. అది మీరు తలుచుకుంటే చాలా ఈజీగా అవుతుంది. వీడియోస్ అనేవి మొత్తం చూస్తే వాచ్ అవర్ అనేది తొందరగా అయితే కంప్లీట్ అయిపోతుంది. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.